వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక బ్యాంగిల్ సెట్ వేస్తున్నానండి. మూన్ షేప్ కుందన్స్ తోటి. నేను ఇక్కడ 2 కలర్స్ దారాలు తీసుకున్నానండి. డ్రాప్ షేప్ కుందన్స్, స్క్వేర్ షేప్ కుందన్స్, మూన్ షేప్ కుందన్స్ 3 mm సైజ్ చిన్న సైజ్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 కట్ బ్యాంగిల్ ఒకటి తీసుకున్నానండి. 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్స్లో 2 మాత్రం గ్రీన్ కలర్ థ్రెడ్ చుట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా గమ్ పెట్టేసి గ్రీన్ కలర్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలండి. బ్యాంగిల్ నీట్గా చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత దీనికి గమ్ పెట్టేసి మూన్ షేప్ కుందన్స్ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా ఒకటొకటి పెట్టుకోవాలి బ్యాంగిల్కు. ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ పెట్టానండి మూన్ షేప్ కుందన్స్ను. నేను ఇక్కడ ఏ విధంగా పెడుతున్నానో అదే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి కుందన్స్ను. ఈ విధంగా బ్యాంగిల్ అంతా పెట్టేసుకోవాలండి. కుందన్స్ నీట్గా అతికించుకోవాలి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం పెట్టేసిన తర్వాత కుందన్స్, మూన్ షేప్ కుందన్స్, వాటి మధ్యలో చిన్నది 3 mm సైజు కుందన్ పెడుతున్నాను గమ్ పెట్టేసి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో ఈ బ్యాంగిల్. ఈ విధంగా 2 బ్యాంగిల్స్ తయారు చేసి పెట్టుకోవాలండి. ఒక సెట్కు 2 బ్యాంగిల్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ పింక్ కలర్ తీసుకున్నానండి. థ్రెడ్ను తీసుకొని మొత్తం చుట్టుకోవాలి బ్యాంగిల్కి. ఇదేమో స్క్వేర్ షేప్ కుందన్స్ అతికించాలి దీనికి. ఇవి కూడా 2 చేస్తున్నానండి. ఈ విధంగా థ్రెడ్ మొత్తం చుట్టుకున్న తర్వాత కుందన్స్ను అతికించుకోవాలి. మనం ఇక్కడ ఏ కలర్ కుందన్స్ తీసుకుంటున్నామో అవే కలర్ థ్రెడ్ని చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా చుట్టుకోవాలండి థ్రెడ్ను. చూడండి, మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంది బ్యాంగిల్. దీనికి నేను గమ్ పెట్టేసి స్క్వేర్ షేప్ కుందన్స్ను అతికిస్తున్నాను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం గమ్ పెట్టేసుకోవాలి. తర్వాత కుందన్స్ను అతికించుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా అతికిస్తున్నానో అదే విధంగా అతికించుకోవాలి. కుందన్స్ ఒకదాని పక్కన ఒకటి అతికించుకోవాలి. కుందన్స్ మొత్తం అతికించాలి బ్యాంగిల్ మొత్తము.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్యాంగిల్ అంతా పెట్టేసుకోవాలి కుందన్స్ను. మొత్తం పెట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి. బ్యాంగిల్ చాలా నీట్గా వచ్చిందండి. ఈ విధంగా 2 బ్యాంగిల్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మధ్యలో 2 కట్ బ్యాంగిల్ ఉంటుంది కదండి, ఇది కూడా మొత్తం మూన్స్ పెట్టాలండి. మూన్ షేప్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. 3 mm సైజు కుందన్స్ చిన్నవి తీసుకున్నాను. దీనికి కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ చుడుతున్నానండి. ఎందుకంటే మూన్ షేప్ కుందన్స్ ఏ కలర్ ఉన్నాయో అదే థ్రెడ్ చుడితే బాగుంటుందని. చూడండి, చుట్టిన తర్వాత ఎలా ఉందో బ్యాంగిల్ చాలా నీట్గా చుట్టానండి. తర్వాత గమ్ పెట్టేసి మనము కుందన్స్ను అతికించుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా పెడుతున్నాను కుందన్స్ను. చాలా నీట్గా పెట్టాలండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది డిజైను. కుందన్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఈ విధంగా 4 కుందన్స్ని అతికించుకోవాలండి ఫస్ట్. దాని తర్వాత కుందన్స్ మధ్యలో మళ్ళీ గమ్ పెట్టేస్తున్నాను. అందులో కూడా మళ్ళీ కుందన్స్ పెట్టాలండి. అందులో కూడా నేను 4 కుందన్స్ పెట్టాను. ఫ్లవర్ టైప్ వస్తుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది డిజైన్ వేసేటప్పుడు. చూడండి ఎంత బాగుందో. తర్వాత నేను ఆ ఫ్లవర్ తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. రెడ్ కలర్వి తీసుకున్నానండి. గ్రీన్గా రెడ్ కాంబినేషన్ బాగుంటుందని అది పెడుతున్నాను. దాని తర్వాత మళ్ళీ సేమ్ కుందన్స్ని అతికించుకోవాలండి గ్రీన్ కలర్వి. ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి కుందన్స్ను. ఇవన్నీ మొత్తం బ్యాంగిల్ అంతా తయారు చేసిన తర్వాత సెంటర్లో మళ్ళీ పెట్టాలండి. కుందన్స్ పెట్టిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. చూడండి, నేను బ్యాంగిల్ అంతా పెట్టేశాను కుందన్స్. ఈ మధ్యలో కుందన్స్ పెట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. అలాగే నిదానంగా పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి, అందులో కూడా గమ్ పెట్టేసి 3 mm సైజు కుందన్స్ పెడుతున్నాను. అది కూడా రెడ్ కలర్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అతికించుకోవాలి 3 mm సైజు కుందన్స్ని. ఈ ఫ్లవర్స్ మధ్యలో పెట్టాలండి కుందను, చిన్న సైజుది. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం చిన్న కుందన్స్ అతికించుకోవాలి ఫ్లవర్స్ మధ్యలో. దాని తర్వాత మళ్ళీ నేను డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టాను కదండి, దాని మధ్యలో కూడా నేను కుందన్ అతికించాను బాగుంటుందని.
చూడండి. ఇప్పుడు డ్రాప్ షేప్ మధ్యలో పెడుతున్నాను. ఇక్కడ కూడా నేను రెడ్ కలర్ తీసుకున్నానండి. ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలి. చిన్న సైజు కుందన్స్ని పెట్టిన తర్వాత చూడండి బ్యాంగిల్ ఎలా ఉందనేది. ఈ సెట్ మొత్తం చూడండి, బ్యాంగిల్స్ మొత్తము చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.